ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హెచ్ఎంపీ వైరస్ అనంగానే కోవిడ్‌తో అందరూ అసోసియేట్ చేసి 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏదో బయోలాజికల్ వార్‌ఫేర్ అని కొంతమంది, మరి ఇంకోటి ఇంకేదో జరిగిందని కొంతమంది అంటున్నారు సార్. ఏంటి వాట్ ఈస్ ది రియాలిటీ సార్? హెచ్ఎంపీ వైరస్ అనేది హ్యూమన్ మెటాన్యూమో వైరస్ దాని పేరు. ఇది ఒక రకమైన రెస్పిరేటరీ వైరస్. అంటే శ్వాస సంబంధిత వ్యాధులు కాల్స్ చేసే లైక్ కోవిడ్ లాగా, ఇన్ఫ్లుయెంజా లాగా ఇది కూడా ఒక రకమైన రెగ్యులర్ వైరస్. ఇదేం కొత్తదేం కాదు. మనం గత 60 ఏళ్ళుగా ప్రపంచంలో ఉండింది, ఇన్ఫెక్షన్స్ కాజ్ చేస్తూనే ఉంది. కాకపోతే దాని కోర్స్ అది డిస్కవర్డ్ ఇన్ 2001 దో అని ముందు నుంచి ఉన్నా కూడా అది ఈ మధ్య కనుక్కోబడింది. అది మామూలుగా ఈ సీజనల్గా జలుబు, దగ్గు, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని చాలా కాలంగా అది కలుగజేస్తూనే ఉంది. చాలా మటుకు అది సెల్ఫ్ లిమిటింగ్, అంటే దానంతట అదే తగ్గిపోవచ్చు. అంటే మామూలుగా వచ్చే జలుబు, ఇన్ఫ్లుయెంజా వైరస్ లాగానే కొన్ని సందర్భాల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, చిన్న పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు, చాలా వయసు పెద్దవాళ్ళు కానివ్వండి, లేక వేరే రకమైన రెస్పిరేటరీ ఇల్నెసెస్ ఉన్నవాళ్ళు, లాంగ్ టర్మ్ ఆస్తమా కానీ అదర్ కైండ్ ఆఫ్ లాంగ్ టర్మ్ రెస్పిరేటరీ డిజీజెస్ ఉన్న వాళ్ళలో దానివల్ల ఇంపాక్ట్, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దాని గురించి మనం అంత భయపడాల్సిన అవసరం అని ఇప్పటివరకు అయితే ఏమీ కనిపించట్లేదు. అట్లాంటి కన్సర్నింగ్ లక్షణాలు కానివ్వండి, కన్సర్నింగ్ డెవలప్మెంట్స్ ఏమీ మనకి ఇప్పటివరకు అయితే ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయినా కూడా దానికి సంబంధించి అట్లాంటి అలార్మింగ్ డేటా ఇవ్వలేదు. కానీ సార్ మరి ఏ కోణం నుంచి ఇది అలారం అసలు యాక్చువల్లీ మొదలైంది? హెచ్ఎంపీ వైరస్ అనే కొత్త వైరస్ మళ్ళీ మొదలైంది, హాస్పిటలైజేషన్స్ అయిపోతున్నాయి, క్రిటికల్ కండిషన్ చాలా మందికి కనిపిస్తోందని చెప్పి అంటే ఇదంతా కేవలం కథనాలు మాత్రమే అంటారా? అది ఎంతవరకు నిజం అనేది చెప్పడం కష్టం. పర్టికులర్లీ మనం వింటున్నది చైనా నుంచి ఈ రకమైన న్యూస్ వస్తున్నాయని. బట్ అది కూడా అఫీషియల్గా ఏమీ వాళ్ళ వైపు నుంచి కూడా దీనివల్ల ఇట్లాంటి ఇష్యూ ఉంది, లైక్ లాస్ట్ టైం కోవిడ్లో ఎట్లాగైతే వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారో, ఇంటిమేట్ చేశారో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి, అంటే ఇది మన పరిస్థితి చేయి దాటిపోతుంది అట్లాగని. సో అటువైపు నుంచి కూడా అట్లాంటి అనౌన్స్మెంట్స్ కానీ ఏమీ లేవు. కాకపోతే మనం అంటే ఈ కోవిడ్ చూసిన తర్వాత కొన్నిసార్లు ఈ సీజనల్గా ఇన్ఫెక్షన్స్ మునుపటి కంటే ఎక్కువ మోతాదులో కనిపిస్తే మళ్ళీ ఈ వైరస్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి దానివల్ల తీవ్రత ఎక్కువై అది ఒక పాండమిక్కి దారితీస్తుందా అనే ఒక భయం మాత్రం ఉంటుంది. అంటే మ్యూటేషన్స్ ఏమైనా జరుగుతాయి. అంటే ఇలా తాపిగా సాగిపోతున్న వైరస్ అక్కడి నుంచి మళ్ళీ రూపాంతరం చెంది ఇంకా భయానకమైన పరిస్థితికి వెళ్ళే అవకాశం ఉండొచ్చు అనేది ఒక భయం మాత్రం జనరల్గా. అంటే ఎప్పుడైతే మనం అంటే మునుపటి కంటే అంటే లాస్ట్ ఇయర్ ఇదే సీజన్లో మనం ఎన్ని ఇన్ఫెక్షన్స్ చూసాము, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, అందులో అప్పుడు కూడా హెచ్ఎంపీవీ ఉండింది. ఈవెన్ 22లో కూడా హెచ్ఎంపీవీ ఉండింది. అంతకుముందు సీజనల్గా కూడా ప్రతిసారి అది కూడా ఆల్మోస్ట్ 3 to 5% రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి కారణమవుతుంది. కానీ ఈసారి వాటి నెంబర్ కొంచెం పెరిగింది, ముందు కంటే ఎక్కువ నెంబర్స్లో చూస్తున్నారు. సో అందువల్ల ఈ వైరస్ అనేది ఇప్పుడు డామినేట్ చేస్తుంది. అది ఇంకా ఏమైనా పెరిగే అవకాశాలు ఉన్నాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది.